మేము ఏదైతే మీ వాక్యంలో నేర్చుకోవాలో, మా జీవితానికి అన్వయించుకోవాలో దాన్ని నేర్చుకుని అన్వయించుకొని క్రియాపూర్వకంగా దాన్ని అవలంబించుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి బైబిల్ స్టడీలో వెళ్ళబోయే ముందు ఒక 2 ప్రశ్నలు. నిజ క్రైస్తవుడు ఎలా జీవిస్తాడు? ఒక నిజ క్రైస్తవుడు ఎలా జీవిస్తాడు? యేసుక్రీస్తు వలె జీవిస్తాడు. క్రీస్తు ఎలా జీవిస్తాడు? క్రీస్తు లాగే జీవిస్తాడు. మన ఆదివారం మెసేజ్ అదే. దాంట్లో భాగంగా ఈ రాత్రి మరొక విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఒక నిజ క్రైస్తవుడు క్రీస్తులాగా జీవిస్తాడు. క్రీస్తు ఎప్పుడు క్రీస్తులాగే జీవిస్తాడు. ఈ రెండు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. సరే, యోబు గ్రంథం 34వ అధ్యాయము. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. 34. చాలు. ఈ వచనంలో మధ్య వరుసను మనం పరిశీలించినప్పుడు దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని చూస్తాము. దేవుడు అన్యాయం చేయుట అనేటువంటిది జరగని పని పిల్లల. కొన్నిసార్లు మా జీవితంలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, లేక మనకు సంబంధించినటువంటి వారిని కోల్పోయినప్పుడు, ఎంతో ప్రార్థన చేసినప్పటికీ జవాబు రాకుండా ఫెయిల్ అయిపోయినప్పుడు కొన్నిసార్లు కొద్దిమంది ఏమంటారంటే దేవుడు నాకు అన్యాయము చేశాడు, దేవుడు నా భర్తను తీసుకున్నాడు, నా భార్యను తీసుకున్నాడు, నా కుమారుని తీసుకున్నాడు. ఈ రీతిగా మనం కొన్నిసార్లు దేవుని గురించి అలాగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కొద్దిమంది అలాగా మాట్లాడతారు కూడా. అయితే ఇక్కడ ఏమని చూస్తున్నాము అంటే దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని చూస్తాము. అంటే దేవుడు ఎప్పుడు న్యాయవంతుడిగానే ఉంటాడు. 129వ అధ్యాయము కీర్తన, 129వ కీర్తన 4వ వచనంలో చదువుతున్నాం. 129వ కీర్తన. యెహోవా న్యాయవంతుడు. చూడండి, యెహోవా న్యాయవంతుడు. దేవుడు ఎప్పుడు దేవుడిగానే జీవిస్తాడు. క్రీస్తు ఎప్పుడు క్రీస్తుగానే జీవిస్తాడు. న్యాయవంతుడైనటువంటి దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడిగానే ఉంటాడు. తర్వాత ఇంకా దేవుని గురించి మనం గమనించినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నీతి గల న్యాయాధిపతి అనే పేరు దేవుడు కొన్నట్టు మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8లో చూడండి, ఇక్కడ నీతి గల న్యాయాధిపతి అని దేవుని గురించి చదువుతాము. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు నీతిమంతుడైనటువంటి దేవుడు లేక న్యాయవంతుడైనటువంటి దేవుడు న్యాయవంతుడిగానే ఉంటాడు. ఆయన అన్యాయం చేయటం అనేది అసంభవము లేక జరగని పని అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే సమయంలో లోకంలో మానవుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనిషి జీవితంలో ఎంతో అవినీతి, అన్యాయము, అక్రమము ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. మరి రాత్రి
న్యాయమును గురించి అన్యాయమును గురించి విషయాలు దేవుడి వాక్యంలో నుండి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. లేవియాకాండం 19వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. లేవియాకాండం 19వ అధ్యాయము 35వ వచనం. తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని తూనికలో గాని పరిమాణములో కానీ మీరు అన్యాయము చేయకూడదు. చూడండి, ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇందులో 4 విషయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏమేమి కనిపిస్తా ఉన్నాయి? ఒకటి, తీర్పుని గురించి కనిపిస్తా ఉంది. ఇంకా కొలతల గురించి కనిపిస్తా ఉంది. ఇంకా తూనికల గురించి కనిపిస్తా ఉంది. ఇంకా పరిమాణం గురించి కనిపిస్తా ఉంది. ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, అలాగే తీర్పు తీర్చేవాళ్ళు అంటే జడ్జెస్, తర్వాత లాయర్లు, వీళ్ళందరూ కూడా ఈ కోవ కిందకే వస్తారు. వ్యాపారం చేసేటువంటి వ్యక్తి తూనికలో కానీ కొలతలో కానీ అన్యాయము చేయకూడదు అని చూస్తా ఉన్నాం. చూడండి, లోకాలను మనం గమనించినప్పుడు తూనికల్లో కొలతలు వేసేటువంటి విషయంలో ఎంతో అన్యాయం అనేటువంటిది మనుషులు చేస్తూ ఉంటారు. డబ్బులేమో కరెక్ట్గానే తీసుకుంటారు, తూచిచ్చేటువంటి విషయంలో ఎంతో అన్యాయాన్ని కలిగి ఉంటారు. ఇక మనం కోర్టు గురించి ఆలోచన చేస్తే, ఆ కోర్టుకి పేరేంటి అంటే చట్టం అంటాం. మనం మామూలుగా న్యాయస్థానం అంటాం. న్యాయస్థానం. ఈ న్యాయస్థానంలో జడ్జెస్ కానివ్వండి, లాయర్లు కానివ్వండి, వాళ్ళు న్యాయం కోసం పోరాడాలి వెళ్ళారు. కానీ అక్కడ కూడా ఎంతో మంది అన్యాయం అయిపోతూ ఉంటారు. లాయర్లు కొద్దిమంది డబ్బులు తీసుకొని కేసులు తారుమారు చేసి, ఆ కాగితాలు మార్చి ఈ కాగితాలు మార్చి, వాళ్ళకి ఇట్ట చెప్పమని చెప్పి వాళ్ళకి అట్ట చెప్పమని చెప్పి కేసు ఫెయిల్ చేసి, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా కోర్టులో జరుగుతూ ఉంటాయి. జడ్జెస్లో కూడా ఎంతో మంది అన్యాయపు తీర్పులు తీర్చేటువంటి వారుగా ఉంటారు. పక్షపాత వైఖరి కలిగినటువంటి వారుగా ఉంటారు. మా కేసు కూడా దాదాపు 30 సంవత్సరాలు మా నాన్న ప్రాపర్టీ విషయంలో కోర్టులో కేసు వేస్తే జరిగింది. అందరికీ తెలుసు, మా క్లయింట్స్కి, మా లాయర్కి, మా ఆపోజిషన్ లాయర్కి అందరికీ తెలుసు ప్రాపర్టీ మాదని. కానీ వాళ్ళు డాక్యుమెంట్ మార్చేసి అబద్ధపు సాక్ష్యాలు చూపించి డబ్బులకు అమ్ముడుపోయి న్యాయాన్ని జరిగించుకునే కాబట్టి మరి అన్యాయంగా తీర్పు విషయంలో కానీ, కొలతల విషయంలో కానీ, తూనికల విషయంలో కానీ ఉండొద్దు అని దేవుని వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. ఇంకా సామెతల గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయం చేయవానికి ధనవంతులకు ఇచ్చేవానికి నష్టమే కాదు. దరిద్రులకు అన్యాయం చేయడం లేదా? దరిద్రులకు అన్యాయం చేయడం. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్, వాళ్ళకి చదువు కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళని కూడా అన్యాయం చేయడం అనేది సహజంగా లోకంలో జరుగుతూ ఉంటుంది దరిద్రులు అయినటువంటి వారికి. అందుకే పేదవాళ్ళుగానే కొన్నిసార్లు మిగిలిపోతూ ఉంటారు పిల్లలు. వాళ్ళ భూములు తీసుకోవడం, తక్కువ ధరకి కొనుగోలు చేయడం, లేదంటే ఆక్రమించి దౌర్జన్యం చేసి అన్యాయంగా దగ్గర తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంకా 31వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ వచనంలో చదువుకుందాం. త్రాగిన ఎడల వారు కట్టడలను మరచుదురు, దీనులందరికీ
అన్యాయము చేయదు. ఇక్కడ తాగుబోతుల గురించి చూస్తా ఉన్నాం. కొంచెం కాంటెక్స్ట్ వేరుగా ఉన్న మరి లోకంలో ఎంతో మంది మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు. ఈ తాగుబోతులు ఎవరికి అన్యాయం చేస్తారు అంటే కుటుంబానికి అన్యాయం చేసేస్తారు. నమ్ముకున్నటువంటి భార్య అన్యాయం అయిపోద్ది. కన్నటువంటి పిల్లలు వాళ్ళకి సరిగా తిండి లేకుండా, బట్టలు లేకుండా, చదువుకునేదానికి పుస్తకాలు లేకుండా, వారికంటూ ఒక గృహం లేకుండా, సదుపాయాలు లేకుండా, సౌకర్యాలు లేకుండా వచ్చిన డబ్బంతా కూడా తీసుకెళ్ళి తాగి 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 కుటుంబాలకు అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఎంతో ఉదయం నుంచి సాయంత్రం దాకా 8 గంటలు 10 గంటలు పనిచేసి 10 నిమిషాల్లో తాగేస్తారు మొత్తం తీసుకెళ్ళి. తాగుబోతులు. ఈ తాగుబోతుల వలన కుటుంబాలు ఎంతో అన్యాయంగా ఆ కుటుంబంలో జరుగుతారు. ఇంకా మనం బైబిల్లో గమనించినప్పుడు చూడండి ఒకసారి మీకా గ్రంథం 6వ అధ్యాయము. మీకా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 10వ వచనం. అన్యాయము చేయు వారి ఇళ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలతలు కొలబొత్తులు ఉన్నది కదా. అన్యాయం చేసినటువంటి వారి ఇళ్లలో అన్యాయంతో సంపాదించినటువంటి సొత్తు, అన్యాయపు సొత్తు, వస్తువులు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, అన్యాయం చేయవారి ఇళ్లలో ఏముంటుందట? అన్యాయపు సొత్తులు ఉంటాయి. అన్యాయం చేసి డబ్బులు సంపాదించడం, అన్యాయం చేసి వస్తువులని దౌర్జన్యంగా తీసుకోవడం, అన్యాయంగా వస్తువులు సంపాదించడం కొన్ని గృహాల్లో అటువంటివి ఉంటాయి. ఇలాంటి విధానంలో మనుషులు జీవిస్తూ ఉంటారు. ఇంకొక మాట కూడా చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా ఇక్కడ ఎవరికి అన్యాయం చేస్తున్నారట? పరదేశులకు. పరదేశులు అంటే ఎవరు? మన దేశం కానటువంటి ఇతర దేశస్తులు, పరదేశులు, పరజనులు, పరాయ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో కొద్దిమంది మాట్లాడారనుకోండి, వాళ్ళు అన్నోన్ పీపుల్ గా కనిపిస్తారు. వాళ్ళ మాట తీరాలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళెవరో ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి వీళ్ళకి తెలియదు అని చెప్పి వాళ్ళకి అన్యాయం చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. ఎంతో మంది అట్లా మోసపోతారు. ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వీళ్ళెవరు అని చెప్పి తెలుసుకొని గమనించి, మన ప్రాంతం కాదు, మన భాష కాదు కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు అని అట్లాగా అన్యాయం చేసేది డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. కాబట్టి అన్యాయం అనేటువంటిది ఎంతో ఘోరమైనటువంటిదిగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము. ఒకడు అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకడు అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము అంటున్నాడు. అన్యాయంగా సంపాదించినటువంటి సొత్తు పట్టుకోవడం నాకు అసహ్యము అన్నట్టుగా దేవుడు కూడా మాట్లాడుతున్నాడు.
కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, దాని ఫ్రూట్ ఆఫ్ ఇంజస్టిస్ అంటే అన్యాయం యొక్క ప్రతిఫలం గురించి ఇక్కడ పత్రికల్లో రాస్తాడు పిల్లలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం చదువుకున్నాం. 3:20. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా. అసలు ఈ వచనం చదివితేనే చాలా భయం అనిపిస్తుంది. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా అంటే రివర్స్ అవుతాం. అదే ఒక మనుషుడు ఏది విత్తున్నా అదే పంటను చూడండి ఎలా ఉన్నవానికి. అన్యాయం చేసిన వానికి మళ్ళీ అన్యాయం అనేటువంటి జరగద్దని కూడా చూస్తా ఉన్నాం పిల్లలు. The fruit of injustice, the result of injustice. ఈ అన్యాయం యొక్క ప్రతిఫలాలు చాలా చేదు ఫలాలుగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే చాలా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఈ అన్యాయం చేసేటువంటి వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో కూడా ప్రవేశించలేరు అని బైబిల్లో మనం చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? కాబట్టి లోకంలో మరి తీర్పు తీర్చేటువంటి విషయంలో కానివ్వండి, కొలతలు వేసేటువంటి విషయంలో కానివ్వండి, తూనిక తూచేటువంటి విషయంలో కానివ్వండి, పరదేశుల విషయంలో కానివ్వండి, కుటుంబాలకు అన్యాయం చేసేటువంటి విషయంలో కానీ మరి ఎంతో జాగ్రత్తగా జీవించవలసిన అవసరం అనేది ఉంది. ఒక నిజ క్రైస్తవుడు ఎప్పుడు ఎలా జీవిస్తాడు అంటే క్రీస్తులాగా జీవిస్తాడు. అంటే దేవుడు అన్యాయం చేయట అసంభవము. కాబట్టి if we follow the footsteps of God, we will follow the justice of God. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించేటువంటి వారంగా ఉంటామో, లేక దేవుణ్ణి అన్వయించుకునేటువంటి వారంగా ఉంటామో, మన జీవితంలో న్యాయంగా జీవించేటువంటి దాన్ని మనము నేర్చుకుంటాం. ఒక నిజ క్రైస్తవుడు ఎలా జీవిస్తాడు అని అంటే మరి న్యాయవంతుడుగా జీవిస్తాడు. దేవుడు న్యాయవంతుడు కనుక ఆ రీతిగా జీవిస్తాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని, ఊచు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండేను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన. చూడండి, మనం ఇందాక దేవుడు న్యాయవంతుడు అని చదువుకున్నాం పిల్లలు. ఈ వచనంలో ఎవరు న్యాయవంతుడుగా కనిపిస్తా ఉన్నారు? యోబు న్యాయవంతుడుగా కనిపిస్తా ఉన్నారు. అంటే యోబు దేవుని లాగా జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు పిల్లలు. ఒక నిజ క్రైస్తవుడు క్రీస్తు వలె జీవించుట అనే ఈ అంశం, ఈ పాట చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఇక్కడ యోబు న్యాయవంతుడిగా జీవిస్తా ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము 6వ వచనం కూడా చదువుతున్నాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఇందాక మనం నీతి గల న్యాయాధిపతి అని తిమోతికి రాసిన పత్రికలో చూసాం పిల్లలు. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే నీతిమంతులుగా జీవిస్తా ఉన్నారు. హౌ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ దెమ్? వారికి ఎలా అది సాధ్యమైంది అంటే వారు దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించేటువంటి వారిగా ఉన్నారు పిల్లలు.
దాని గురించి మళ్ళీ మనం చూస్తాం. కాబట్టి మరి న్యాయంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యము, చాలా ముఖ్యము. సమూయేలు మొదటి గ్రంథం, ఇందాక యోగును చూసాం, ఇక్కడ జక్కర్యా ఎలిజబెత్ను చూసాం. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకున్నాం. ఇదిగో నేనున్నాను, నేను ఎవరి యొద్దనైనను తీసుకుంటున్నా, ఎవరి గార్ధము అంటే గాడిద అన్నమాట. ఎవరికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు. చాలు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇలా ఎవరి దగ్గరైనా నేను అన్యాయము చేశాను. మామూలుగా మనం ఈ న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాము. బైబిల్లో ఒక గ్రంథమే ఈ పేరు మీద రాయబడింది. ఏ గ్రంథం అది? న్యాయాధిపతుల గ్రంథం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనకు న్యాయాధిపతులుగా పిలువబడేటువంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తారు. సమూయేలు కూడా ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు. చూడండి, సమూయేలు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే, నేను ఎవరి దగ్గరైనా ఎవరికైనా అన్యాయము చేశానా అంటున్నాడు. అంటే హీ హ్యాస్ గుడ్ కాన్షియన్స్ ఇన్ జస్టిస్. న్యాయం విషయంలో మంచి మనస్సాక్షిని సమూయేలు కలిగి ఉన్నాడు. ఎంత ట్రాన్స్పరెన్సీగా చూడండి, పారదర్శకత్వాన్ని సమూయేలు కలిగి ఉన్నాడు. న్యాయంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే చాలా బోల్డ్గా ఉంటుంది, చాలా ధైర్యంగా ఉంటుంది. నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటుంది. ఒకవేళ డబ్బున్నా లేకపోయినా, పదవులున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, నీతి గల జీవితం, న్యాయంతో కూడినటువంటి జీవితం అనేది ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తుంది. దేవుడు దానికి అవార్డ్స్ అనేటువంటివి ఇస్తాడు. సమూయేలు మరి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు ఒక ప్రవక్తగా ఉన్నాడు. బాల్యకాలం నుంచి దేవుని సన్నిధిలో ఎదిగినటువంటి వాడు, నిండు వృద్ధాపం వరకు ఒక మంచి జీవితాన్ని జీవించినటువంటి వాడు సమూయేలు. అంటే ఇక్కడ ఎలా ఉంది అంటే, తన సాక్ష్యం గురించి సమూయేలు మాట్లాడుతూ ఉంటే అందరూ దానికి వత్తాసు పలికారు. ఎందుకంటే సమూయేలులో ఎక్కడ లూప్ హోల్స్ అనేటువంటివి కనపడలేదు. కనుక న్యాయంగా జీవించుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది దేవుని యొక్క ఉద్దేశం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. మీకా గ్రంథం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చూడండి, స్టార్టింగ్ లోనే ఎలా న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే కదా దేవుడు నిన్ను అడిగేది. కనికరాన్ని ప్రేమించమని అడుగుతున్నాడు. దేని మనస్సు కలిగి దేవుని ఎదుట జీవించు అంటున్నాడు. న్యాయంగా నడుచుకోమని, ఇదే కదా దేవుడు నిన్ను అడిగేది. కనుక దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, లివింగ్ ఇన్ జస్టిస్. న్యాయంగా జీవించుట అనేది దేవుని యొక్క చిత్తం. మరి యోగుని గురించి ఇందాక మనం చదువుకున్నాం. 1వ అధ్యాయం 1వ వచనం, యోగు న్యాయవంతుడిగా ఉన్నాడు. అటువంటి న్యాయవంతుడిగా కనబడేటువంటి యోగు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎంతో వేదన, వ్యాధి,
సమస్తాన్ని కోల్పోయినటువంటి స్థితి, కుమారులను కుమార్తెలను కోల్పోయినటువంటి స్థితి. అటువంటి దుర్భరమైన దుఃఖకరమైనటువంటి స్థితిలోకి యోగు చేరుకున్నాడు. అది యోగు యొక్క మాటలు ఎలాగున్నాయంటే చూడండి, 1వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఈ సంగతులలో ఏ విషయం అందును యోగు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసేనని చెప్పలేదు. మామూలుగా హ్యూమన్ నేచర్, మానవ స్వభావం ఎలాంటిది అంటే, ఇందాక నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఏదైనా అనుకున్న జరగకపోయినప్పుడు, కుటుంబంలో ఎవరైనా కోల్పోయినప్పుడు, ఏం చేశాడు దేవుడు మాకు అన్యాయం చేశాడు అని కొద్దిమంది అంటారు. పిల్లలు నేను కూడా ఎన్నోసార్లు కొద్దిమంది అందం విన్నాను. కానీ యోగుకు వచ్చినటువంటి ఆ భయంకరమైన శ్రమంలో దేవుడు అన్యాయం చేస్తానని ఎక్కడ కూడా అనడం లేదు. పిల్లలు జోబ్ అండర్స్టూడ్ అబౌట్ గాడ్. దేవునికి వచ్చిన గ్రహింపు యోగు కలిగి ఉన్నాడు కనుక మరి యోగు ఎప్పుడు యోగు దృష్టిలో దేవుడు న్యాయవంతుడే. అందుకే భార్యతో కూడా మాట్లాడితే ఏమంటాడంటే, దేవుని వల్ల మనం వేరే అనుభవించాలా, కీడు వాస్తవానికి ఆ కీడు దేవుని ద్వారా యోగుకు రాలేదు, అపవాది ఆ కీడును తీసుకొచ్చాడు. పిల్లలు అటువంటి సమయంలో కూడా యోగు దేవుడిని ఎక్కడ దూషించడం కానీ, దేవునికి విరోధంగా మాట్లాడడం కానీ, దేవుడిని విడిచిపెట్టడం కానీ ఎక్కడ యోగు చేయలేదు. తన పరిశుద్ధతను, తన భక్తిని, తన విశ్వాసాన్ని జాగ్రత్తగా యోగు కాపాడుతున్నాడు. ఇంకా లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుతున్నాం. ఇక్కడ ఇంకొక మనిషి జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా తీసుకొనిన ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్తాను. రీకన్సిలేషన్. ఒకవేళ ఎక్కడైనా ఎవరి విషయంలో అయినా అన్యాయంగా ఏదైనా తీసుకొని ఉంటే తిరిగి ఇచ్చేయడం, ఎవరికైనా అన్యాయం చేస్తుంటే దాన్ని సరి చేసుకోవడం. ఒక నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా క్రీస్తులాగా జీవిస్తాడు. ఇంకొక కోణంలో చెప్పాలి అంటే, ఒక నిజ క్రైస్తవుడు ఎప్పుడు నిజ క్రైస్తవుడుగానే జీవిస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏదైనా లోటుపాట్లు జరుగుతూ ఉంటే ఎక్కడో దగ్గర ఏదో ఒక విధంగా, కానీ జరిగినటువంటి దాన్ని సరి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ జక్కయ్య గురించి మనం ఆలోచన చేసినప్పుడు, జక్కయ్యను చూసి సమాజం ఇతను పాపైన మనుషుడు అని అంటుంది అంటే వాడి ఊరికి అంటారు. జక్కయ్య మరి ఎంతమంది దగ్గర ఆ సుంకం వసూలు చేసేటప్పుడు అన్యాయంగా తీసుకున్నాడు. అయితే ఇక్కడ హీఈస్ రిపెంటింగ్, అతను పశ్చాత్తాపడతా ఉన్నాడు, మారు మనసు పొందుతా ఉన్నాడు. నేను ఎవరి దగ్గర అయినా దేన్నైనా అన్యాయంగా తీసుకోవాలంటే తిరిగి ఒక రెమ్యూనరేషన్ మీద, ఒక నష్టపరిహారం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా అన్యాయంగా తీసుకొని ఉంటే, దొంగతనం చేసి తీసుకొని ఉంటే, మోసం చేసి తీసుకొని ఉంటే, దగా చేసి తీసుకొని ఉంటే తిరిగి ఇచ్చేది కరెక్షన్ అన్నమాట. గొర్రె పిల్ల కొన్నిసార్లు గొర్రె పోతా బురదలో పడింది అనుకోండి, పడిన వెంటనే ఏం చేస్తారంటే వెంటనే దాంట్లోంచి బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది. పడతాయి అవి కూడా కొన్నిసార్లు బురదలో పడతాయి ఇప్పుడు, కానీ పడిన దగ్గరనే ఉండిపోకుండా తిరిగి బయటికి వస్తాయి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎంత వాక్యం ఇచ్చున్నా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక లోటుపాటు అనేది జరుగుతుంది. దాన్ని సరిచేసుకోవాలి.
దాన్ని సరి చేసుకోవడం, ఎక్కడైనా ఎవరి దగ్గర ఏదైనా అన్యాయంగా తీసుకొని ఉంటే తిరిగి ఇచ్చేయడం. ఇక్కడ చెప్పే అదే అంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేనైనా తీసుకొని ఉంటే తిరిగి 4 గంటలు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఆ స్వాభావికమైనటువంటి స్థితి అనేది చాలా ప్రాముఖ్యం. హౌ కెన్ వి లివ్ ఇన్ జస్టిస్? మనము ఈ న్యాయపరమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా జీవించగలం? లోకంలో కొన్నిసార్లు అన్యాయం కూడా న్యాయంగానే కనిపిస్తూ ఉంటుంది, చెడు కూడా మంచిగానే కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం వాటిని గుర్తించలేము, రికగ్నైజ్ చేయలేము. ఏముందిలే, ఇది తప్పే ఉందిలే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ విధంగా మనం వాటిని గుర్తించగలము అంటే దేవుని వాక్యం ద్వారా మనం దాన్ని గుర్తించగలుగుతాం. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దాన్ని మనము గుర్తించగలుగుతాం. 119వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. నీతిగల నీ న్యాయ విధులు, మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది పిల్లలు. మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ మనస్సాక్షికి దేవుని వాక్యానికి లింక్ అయి ఉంటుంది. ఆత్మలో మనము ఎక్కడైనా అన్యాయంగా ఏదైనా చేస్తూ ఉంటే ఆ గ్రహింపు అనేది దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సరి చేసుకోవడం అనేది చాలా. నీతిగల నీ న్యాయ విధులు, ఇంకోసారి చదవండి. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు వీ హ్యావ్ టు లర్న్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్. మనం వాటిని అభ్యసించాలి పిల్లలు. నీతిగల దేవుని యొక్క న్యాయ విధులను మనం అభ్యసిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో అనేది మనకి అర్థమవుతుంది. ఈ జక్కకి ఎప్పుడైతే విషయం అర్థమైందో వెంటనే దేవుని సన్నిధిలో మనుషుల మధ్య తను సరి చేసుకుంటాను, ఇచ్చేస్తాను అనుకుంటాను. అన్యాయ సొమ్ము ఒకవేళ ఇంట్లో ఉందేమో దాన్ని తిరిగి ఇచ్చేస్తాను, అన్యాయపు సొమ్ము అన్యాయపు వస్తువులు ఇంట్లో ఉన్నాయేమో తిరిగి ఇచ్చేస్తాను. ఈ కరెక్షన్ అనేది మన మనస్సాక్షిని పవిత్రపరిచేటువంటిదిగా ఉంటుంది. ఒకవేళ కరెక్ట్ చేసుకోలేదనుకోండి, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసేటువంటిదిగా ఉంటుంది. పిల్లలు జక్కయ్య ఒక పరివర్తనలోకి రావడం అనేది మనం చూస్తాం. తర్వాత ఇందాక మనం కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కాలేరు అని చదివాం. 11వ వచనం చదవండి. ఇప్పుడు మీలో కొందరు చూడండి, అట్టివారు అంతకుముందు అలా ఉండేవాళ్ళు, మీలో కొద్దిమంది అలా ఉండేవాళ్ళు, ఆ లిస్ట్ లో ఉన్నట్టుగా ఉండేవాళ్ళు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. చూడండి, అట్లా మునుపు మీలో కొద్దిమంది అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు దేవుని ఆత్మ యందు కడగబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు అని ఒక డిక్లరేషన్, ఒక కన్ఫర్మేషన్, ఒక అఫార్మేషన్ అనేటువంటిది ఇక్కడ మనము చూస్తా ఉన్నాం పిల్లలు. కాబట్టి ఒక నిజ క్రైస్తవుడు క్రీస్తునే జీవిస్తాడు. క్రీస్తు ఎప్పుడు క్రీస్తులాగే జీవిస్తాడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని మనం చదువుకున్నాం. కాబట్టి ఈ న్యాయ సంబంధమైనటువంటి విషయంలో మనం దేవుని పోలి జీవించే వారుగా ఉండాలని
దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ కృప దేవుడు మనకు దయచేయండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ లేని మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన విశ్వాసకి అవిశ్వాసంతో పాలెక్కడ పొందెక్కడ చూస్తా ఉన్నాం. ఆయన చీకటితో వెలుగునకు పాలెక్కడ క్రీస్తునకు విలియాలతో సంబంధం లేదు. ఆయన మా జీవితంలో ఒక ప్రత్యేకత మేము కలిగి జీవించుట కృప దయచేయండి. మిమ్మల్ని పోలి జీవించే వారుగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా. నీతి గల మీ న్యాయ విధులను జకర్యా, ఎలిజబెత్ ఏ విధంగా గైకొన్నారు, యోబు ఎలాగున నీతిమంతుడిగా జీవించాడో, న్యాయవంతుడిగా జీవించాడో ప్రభా, మేము ఆ రీతిగా జీవించడం కృప దయచేయండి. న్యాయ అన్యాయ విషయాల్లో మాకు గ్రహింపు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము చూడగలిగినట్లుగా కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా జీవితంలో ఎక్కడైనా ఏదైనా సరి చేసుకోవాల్సి ఉంటే దాన్ని సరి చేసుకున్నట్టుకు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వర్తమానం మాకు దీవెనకరంగా చేయమని వేడుకుంటూ మా సంఘం అందరినీ మీ కృపగల హస్తానికి అప్పగిస్తూ ఉన్నాం. సంఘం చుట్టూ మీ ఖర్చు వేసి మీ కృపలో భద్రపరచండి. మీ రాకడ కొరకై తగు రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. రేపు మళ్ళీ మనకి విజ్ఞాపన ప్రార్థన స్థలంలో